నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తులు సీట్లు రాని వాళ్ళు కత్తులు దూసే దిశగా అడుగులు వేస్తున్నారు. మరి ఇప్పటికే చాలా జిల్లాల్లో కొన్ని చోట్ల టీడీపీ శ్రేణులు, కొన్ని చోట్ల జన సైనికులు టికెట్లు రాకపోవడంతో రోడ్డెక్కి ఆవేదన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఉద్వేగభరితంగా వ్యవహరించిన తీరుంది. సాక్షాత్తు అలాంటి పరిస్థితి ఇప్పుడు ఏలూరులో కనిపిస్తుంది. మరి ఏలూరులో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఏలూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బడేటి సంటి గారికి పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. మరి అప్పటి వరకు ఏలూరు టికెట్టు రెడ్డప్పలనాయుడు గారికి జనసేన పార్టీ కేటాయిస్తుందని చెప్పి జన సైనికులు విపరీతంగా భారీ స్థాయిలో ప్రచారాన్ని చేసి టికెట్ జనసేనకి అని చెప్పి ఒక దశలో ఏలూరు ప్రజలంతా కూడా జనసేన టికెట్ వస్తున్నంత చర్చ అయితే జరిగింది. మరి ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి పొత్తులో ఉన్నారు కాబట్టి ఏ స్థానాల్లో ఏ అభ్యర్థులు పోటీ చేయాలి, ఎక్కడెక్కడ ఆయా పార్టీలు బలాలు బలహీనతలు కూడా అంచనా వేసుకుని అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో పొత్తుల్లో సీట్లు కేటాయించుకునే ప్రక్రియకి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. మరి ఈ నేపథ్యంలో ఏలూరు అసెంబ్లీ స్థానాన్ని టీడీపీకి బడేటి సంటి గారికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు అధికారికంగా ప్రకటన చేశారు. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి రెడ్డప్పలనాయుడు గారు మౌనం దాల్చారు. మరి బడేటి సంటి గారు టీడీపీ నాయకులు రెడ్డప్పలనాయుడు గారిని వెళ్ళి కలిసి రిక్వెస్ట్ చేసినప్పటికి కూడా కొద్ది రోజులు వెయిట్ చేద్దాం, జనసేన పార్టీ అధిష్టానం నుండి పిలుపు వచ్చే వరకు వెయిట్ చేస్తాను, వెయిట్ చేసిన తర్వాత పార్టీ ఏ నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం మేరకు పనిచేస్తానని చెప్పి మరి టీడీపీ నాయకులకి రెడ్డప్పలనాయుడు గారు హామీ ఇచ్చారని మనకున్న సమాచారం. ఈ నేపథ్యంలో ఈరోజు తాజాగా మనకు అందుతున్న సమాచారం, మార్చి 14వ తేదీన ఏపీలో జనసేన పార్టీ స్థాపించి వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మరి ఈ నెల 14వ తేదీ నాటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నుండి కానీ జనసేన పార్టీ అధిష్టానం నుండి కానీ రెడ్డప్పలనాయుడు గారికి ఎలాంటి పిలుపు రాకపోతే 14వ తేదీ నుండి మార్చి 14వ తేదీ నుండి ఏలూరులో రెడ్డప్పలనాయుడు గారు ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి నిర్ణయించుకున్నట్టు మనకున్న సమాచారం. మరి అధికారికంగా జన సైనికులు ఒక ప్రకటన కూడా జనసేన పార్టీ వాట్సాప్ గ్రూపులో కూడా పెట్టడం జరిగింది. మరి ఆ యొక్క ప్రకటన కూడా రెడ్డప్పలనాయుడు గారు ఇచ్చినట్టుగానే పెట్టారు. అంటే పరిస్థితి ఏంటి, ఏలూరులో ఇంకా టీడీపీకి జనసేనకి సమస్య సర్దుబాటు కాలేదనేది సుస్పష్టం. మరి ఈ క్రమంలో మరో పక్క పార్టీ అధినేతలు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సీట్లు పొత్తులు ఈ గందరగోళంలో తలమునకలే ఉన్నారు అధినేతలు. మరి నియోజకవర్గాల్లో టికెట్లు రాని ఇన్ఛార్జీలు ఆందోళన బాటలో తలలు పట్టుకుని కూర్చున్నారు. మరి ఏలూరుకి టికెట్ వస్తుందని ఆశించి భంగపడ్డ రెడ్డప్పలనాయుడు గారు ఈ నెల 14వ తేదీన డెడ్లైన్ పెట్టారు జనసేన పార్టీ అధిష్టానానికి. 14వ తేదీ లోపు జనసేన పార్టీ అధిష్టానం నుండి ఎలాంటి పిలుపు రాకపోతే మార్చి 14 నుండి ఏలూరులో రెడ్డప్పలనాయుడు గారు
ఆమరణ నిరాదీక్ష చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఆల్రెడీ జన సైనికులు అధికారికంగానే వాట్సాప్ గ్రూప్లో వాళ్ళ జనసేన పార్టీ గ్రూప్లో పెట్టడం జరిగింది. మరి ఈ నెల 14న ఎట్టి పరిస్థితుల్లో లోపు పిలుపు రాకపోతే జనసేన నుండి ఆమరణ నిరాదీక్ష రెడ్డప్పలనాయుడు గారు చేయడం ఖాయమని జన సైనికులు అంటున్నారు. మరి రెడ్డప్పలనాయుడు గారు 14వ తేదీన ఏలూరులో ఆమరణ నిరాదీక్ష చేస్తే రాజకీయం కొత్త రంగు పులుముకుంటుంది. ఏలూరులో రాజకీయం కొత్త పుంతలు తొక్కే అవకాశం కనిపిస్తుంది. మరి 14 లోపు జనసేన పార్టీ నుండి పిలుపు వస్తే మరి రెడ్డప్పలనాయుడు గారు తన ఆందోళనని లేకపోతే ఆమరణ దీక్షను విరమించుకుంటారేమో. ఒకవేళ పిలుపు రాకపోతే మాత్రం ఆమరణ నిరాదీక్ష ఏలూరులో రెడ్డప్పలనాయుడు గారు కొనసాగించడానికి నిర్ణయించుకున్నట్టు జన సైనికులు చెప్తున్నారు. మరి ఆమరణ నిరాదీక్ష కొనసాగే పరిస్థితి వస్తే ఎలాంటి రాజకీయ పరిస్థితులు మారుతాయి. మరి పొత్తులో కత్తులు దూసుకోవడం అంటే సిక్కులు రావడం అంటే ఇలాగుంటుందేమో. మరి ఈసారి పొత్తుల్లో సీట్లు చివరిదాకా ఆశించి భంగపడ్డ నాయకుల్లో చాలా తీవ్ర మనోవేదన కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో 14వ తేదీన రెడ్డప్పలనాయుడు గారు ఏలూరులో ఆమరణ నిరాదీక్ష చేపట్టడానికి సిద్ధంగా ఉండబోతున్నారు. ఆల్రెడీ అధికారంగా ఒక నిర్ణయం కూడా జన సైనికులతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నట్టు మనకున్న సమాచారం. మరి 14వ తారీఖు మార్చి 14న ఏం జరగబోతుంది? రెడ్డప్పలనాయుడు గారు ఆమరణ నిరాదీక్ష చేయబోతున్నారా? ఈలోపే జనసేన పార్టీ అధిష్టానం పిలిపించి ఏదైనా భరోసా ఇస్తుందనేది వేచి చూద్దాం. మరి